అమెరికాలో మొన్న చార్లీస్ క్రిక్ అనే దైవ సేవకుడిని కాల్చి చంపేశారు. ఆయన గురించి నేను న్యూస్ చూశాను. ఇక్కడికి వెళ్ళినా ఆయన ప్రభు గురించి ప్రకటిస్తుంటాడు. ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే అమెరికా దేశానికి అధ్యక్షుడిగా మారగలిగినంత మంచి క్వాలిటీస్ ఆయనలో ఉందని. ట్రంప్ కూడా చాలా నియర్ గా ఉంటాడు. డిబేట్లు వీటికి వెళ్ళినా ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా చిరునవ్వుతో సమాధానం చెప్పే ఒక మంచి దైవజనుడు. భూలోక సంబంధమైన బహుమానం లేదు, ఎదురు చూడాలని నేను కోరుకోలేదండి. ప్రతి స్థలములో క్రీస్తుని ప్రకటించాలి, దేశానికి క్షేమం జరగాలి, నీతి తప్పి ప్రవర్తిస్తున్న మనుషులకు నీతిని ప్రకటించాలి. ప్రతి స్థలమందు క్రీస్తు ప్రేమను, పవిత్రతను ప్రకటిస్తూ వచ్చాడు. బాధాకరమైన విషయం అండి, చంపేశారు ఆయన. ఈ భక్తులందరూ కూడా భూలోక సంబంధమైన ఘనత కోసం పోరాడిన వాళ్ళు కాదండి. నా తండ్రి పని మీద నేను ఉండాలి. ఆయన భూమి మీద బ్రతికిన కాలం కొంచెమే కావచ్చండి. పరలోకమందు ఆ భక్తుడికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆయన భార్య, నా భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టారేమో, కానీ తన రక్షకుడైన యేసయ్య ముఖ దర్శనం చేసేదాని కోసం ఆయన తండ్రి సన్నిధికి వెళ్ళారు.